హైదరాబాద్ లో శ్రీరామ శోభాయాత్ర ముగింపుకొచ్చింది. సీతారాం బాగ్ లో ఈ మధ్యాహ్నం ప్రారంభమైన యాత్ర కోటి సమీపానికి చేరుకుంది. వేలాది మంది రామ భక్తులు యాత్రలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సహా బీజేపీ నేతలు, స్థానిక నేతలు శోభాయాత్రలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న రాములోని విగ్రహాలకు భక్తులు గడప గడపకు మంగళహారతులిచ్చారు. మరోవైపు శ్రీరామ్ శోభాయాత్రలో సెక్యూరిటీ లోపం కనిపించింది. చాలా చోట్ల దొంగల ముఠాలు హల్చల్ చేశాయి. శోభాయాత్రలో పాల్గొన్న భక్తుల చైన్స్, బ్రాస్లెట్, మొబైల్ ఫోన్స్ ను చోరీ చేశారు. యాత్రలో డాన్సులు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసిన గ్యాంగ్ గందరగోళం క్రియేట్ చేసి భక్తుల మెడలో ఉన్న బంగారం తెంపుకుపోయారు. కొద్ది గంటల వ్యవధిలోనే మంగళహాట్ పోలీస్ స్టేషన్లో 35 ఫిర్యాదులు నమోదు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను పట్టుకునేందుకు గాలింపు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శ్రీరామ శోభాయాత్ర ముగింపుకొచ్చినట్టు తెలుస్తోంది. చాలా చోట్ల శోభాయాత్రలు దొంగల ముఠ హల్చల్ చేసినట్టు కూడా వింటున్నాం. దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రవితేజ, ఉదయం సీతారాం బాగ్ లో ప్రారంభమైనటువంటి శోభయాత్ర ప్రస్తుతం బేగం బజార్ చౌరస్తాకి చేరుకుంది. ప్రస్తుతం మన వెనకాలలోనే రాజాసింగ్ శోభయాత్ర కనబడతా ఉంది. లైటింగ్ తో కూడినటువంటి డీజే సౌండ్స్ తో కూడినటువంటి వాహనాలు ఏవైతే ముందుకి తరలి వెళ్తా ఉన్నాయో అదంతా కూడా రాజాసింగ్ శోభయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి వీడియోలు చూస్తామని. ఒకసారి లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో అయోధ్య బలరాముడి యొక్క విగ్రహం ఆకర్షణగా మారింది. ఈరోజు రాజాసింగ్ తో పాటు ఏదైతే నగర వ్యాప్తంగా శోభయాత్రలు, అనేక అవతారాలు, అనేక విశ్వపురుషుల అవతారాలతో ఈ శోభయాత్ర తీస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఈరోజు తీసినటువంటి శోభయాత్రలో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి బలరాముడి యొక్క విగ్రహం ఆకర్షణగా మారింది. సేమ్ అయోధ్యలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు అయోధ్యుడు రాముల వారు ఎలా ఉండాలి, అదే కాలంలో ఉన్నటువంటి రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ర్యాలీగా తరలిస్తా ఉన్నారు. ఒకసారి మరి స్క్రీన్ పైన కనబడతా ఉంది అయోధ్య బలరాముడి విగ్రహం, ఆ పైన హనుమంతుడు ఎగురుతున్నటువంటి దృశ్యాలు. సేమ్ అదే అవతారంలో అదే విగ్రహమూర్తి హనుమంతుడు పైన ఎగురుతున్నటువంటి ఆకారంతో చేతిలో బాణం కనబడుతోంది. అయోధ్యలో కొలుదిరిగినటువంటి శ్రీరాముల వారి యొక్క విగ్రహం అయోధ్యలో ఉన్నట్టు విధంగానే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్తే అనేక అవతారాలతో కూడినటువంటి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక పక్క సేవా కార్యక్రమాలు సాగుతా ఉన్నాయి, ఒక పక్క విగ్రహాలను నెమ్మదిగా తరలిస్తూ ఇక్కడి నుంచి కూడా కోటిలో ఉన్నటువంటి హనుమాన్ వాయించాల వరకు కూడా ఈ విగ్రహాలని, ఈ ర్యాలీని ఇక్కడ నుంచి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు పూర్తిగా ఈ ప్రొసెషన్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని కేంద్ర బలగాలు వెనుమాపాకల్లో కేంద్ర బలగాలు ఆర్పీఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కేంద్ర బలగాలు కూడా ఇక్కడ పహరా కాస్తూ వారి నేతృత్వంలో ఈ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతుంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్ ని హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలలో వీరిని మోహరింపజేసి ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ టీం ని ఏర్పాటు చేసి వీరి ద్వారా ఈ ప్రొటెక్షన్ ని ఏర్పాటు చేసినట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ తో పాటు సెంట్రల్ పోలీసులు కూడా ఈ యాత్రలో పార్టిసిపేట్ అయ్యి యాత్రని విజయవంతంగా చేసేందుకు మాత్రం పోలీసు బలగాలు ఉదయం నుంచి కూడా ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నాయి. ప్రస్తుతం బేగం బజార్ ప్రాంగణానికి వెళ్తున్నాము. బేగం బజార్ చౌరస్తాలో రాజాసింగ్ ప్రసంగన స్టార్ట్ అయింది. రాజాసింగ్ చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఒక వివాదం ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఈ బేగం బజార్ ముందుగానే ఈ బేగం బజార్ చౌరస్తాలోనే రాజాసింగ్ ఇచ్చేటువంటి స్పీచ్ పైన గతంలో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అనేక సెంటర్ నుంచే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ పోలీసులు
ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా ఇక్కడ ఏ హేట్ స్పీచ్ జరగకుండా ఏ మతానికి వ్యతిరేకంగా ఈ యొక్క స్పీచ్ ఉండేందుకు మాత్రం కట్టుదిట్టంగా పోలీసులు రాజా సింగ్ ని చుట్టుముట్టి ఈ స్పీచ్ ఏ కమ్యూనికేషన్ కానీ ఏ మతం వారి కానీ వివరించకుండా ఏ మతం వారి కానీ ఉద్దేశించి మాట్లాడకుండా రాజా సింగ్ కి ఇప్పటికే పోలీసులు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ శోభయాత్ర సందర్భంగా ఈ శోభయాత్ర ఏర్పాట్లకు సంబంధించి హైకోర్టు కొన్ని డైరెక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకోవాల్సి ఉంటుంది. పోలీసులు చూపించినటువంటి దారి పొడవుని ఈ ర్యాలీ బయలుదేరాల్సి ఉంటుంది అనే హైకోర్టు సూచనలు కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. పోలీసుల డైరెక్షన్ లోనే ప్రస్తుతం ఆ ర్యాలీ కొనసాగుతా ఉంది. ఇప్పటికే బేగం బజార్ ప్రాంగణానికి చేరుతున్నటువంటి ర్యాలీ మరి కాసేపు దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఇటువైపు నుంచి మళ్ళీ తిరిగి పోటీలో ఉన్నటువంటి హనుమాన్ వాయించాల ప్రాంగణానికి చేసినటువంటి అవకాశం ఉంది. ఒక్కసారిగా ఇదే దాన్ని సంరక్షించేటువంటి కొంతమంది కేటీఆర్లు దోపిడీ దొంగలు అయితే చేతివాటాన్ని ప్రయత్నిస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎవరి పడితే వాళ్ళు సెల్ ఫోన్లని చోరీ చేయడం, బంగారాన్ని చోరీ చేయడం, చేతికి బ్రాస్లెట్లను చోరీ చేయడం, మొబైల్ ఫోన్స్ ఎత్తుకోవడం, ఇదంతా కూడా ఈ దొంగల ముఠ ఈ టీం ని ఇక్కడ ఉన్నటువంటి జనాలని ఆక్రమణ చేస్తుంది. పబ్లిక్ ని ఎక్కువగా ఉంటారని ఆ పబ్లిక్ గమనించి ఈ దొంగలు ఇక్కడ చేపట్టాన్ని ఏర్పాటు చేసుకుని ఒక టీం ఏర్పాటు ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నట్టు కూడా మంగళాట్ పోలీసులకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటి వరకు 35 ఫిర్యాదులు మంగళాట్ పోలీస్ స్టేషన్ లో అందినట్టుగా తెలుస్తోంది. రాజా సింగ్ స్పీచ్ ని రాజా సింగ్ స్పీచ్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఏదైనా కమ్యూనల్ ఇష్యూ క్రియేట్ చేస్తారా దీని ద్వారా అనేది కూడా టెన్షన్ నెలకొంది. మొత్తానికి భక్తులందరూ కూడా హిందూ యువత అంతా కూడా రాజా సింగ్ స్పీచ్ కోసం నిర్వహిస్తున్నారు. మనకు రాజా సింగ్ వాహనంపై నిరంతరం ప్రశ్న వినిపిస్తున్నారు. ఆ ప్రశ్నని వినేటే యువత సమతంలో